వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తినే వైట్ సాస్ పాస్తా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ అలాగే ఈవినింగ్ స్నాక్లో కానీ ఎంతో బాగుంటుందండి. మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పాస్తాను అనేది ఉడికించి పెట్టుకోవాలండి. దానికోసం స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ అనేది ఇలా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అవుతున్నప్పుడే దీంట్లో మనం తీసుకున్న పాస్తాను యాడ్ చేసి మనం పాస్తా అనేది ఇలా ఈ విధంగా ఉడికించి తీసి పక్కన అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా బటర్ అనేది మెల్ట్ అవుతున్నప్పుడే దీంట్లోనే సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఇలా వేయించుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల మైదాను కూడా యాడ్ చేసుకోవాలండి. మైదా అనేది ఎక్కడ ఉండలుగా లేకుండా బటర్లో బాగా కలిసిపోయి బటర్ అనేది పైకి తేలే వరకు మనం కలుపుతూ ఇలా నిదానంగా ఉడికించుకోవాలండి. ఇలా మైదా అనేది ఉడికిపోయాక ఇప్పుడు దీంట్లోనే పాలు అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనము ఎక్కడ ఉండలు లేకుండా దీన్నన్నింటినీ బాగా ఉడికించుకోవాలండి. దగ్గర పడే వరకు ఇలా కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ ఇలా ఉడికించుకోవాలండి. చూడండి, మిగతా పాలు కూడా వేసేసుకొని ఇదంతా దగ్గర పడే వరకు మనం దీన్ని కలుపుతూనే ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడే దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూడండి, ఇది దగ్గర పడుతుంది కదండి. ఇప్పుడు దీంట్లోనే మనము ఇందాక ఉడికించి తీసుకున్న పాస్తాను కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. మన రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ చీజ్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా చీజ్ యాడ్ చేయడం వల్ల క్రీమీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే నేను ముదిరిలా చీజ్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఏ చీజ్ అవైలబుల్గా ఉంటే ఆ చీజ్ని యాడ్ చేసుకోవచ్చండి, చీజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. ఇలా చీజ్ కూడా మెల్ట్ అయినాక ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని మనము ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మన పాస్తా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ఎంత క్రీమీగా చీజ్గా ఎంతో టేస్టీ అయిన వైట్ సాస్ పాస్తా అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మీకు కూడా నచ్చింది కదండి. తప్పకుండా ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి. చల్లటి ఈ వాతావరణంలో వేడివేడి పాస్తాని మీరు కూడా ట్రై చేయండి.